ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా, ఎవరైతే ఎస్డిఆర్ఎఫ్ డైరెక్టర్ గాని డీజీ ఉన్నారో ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. కావాలంటే నేను ప్రూఫ్ చూస్తా, ఇప్పుడు కాల్ చేసి చూపిస్తా. నాగిరెడ్డి గారు ఐపీఎస్ నేను కాల్ చేసి, సార్ మేము ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నామంటే, ఒక్క నిమిషం నేను తీసుకుంటాను. ప్రశ్నించే గొంతును అనగదొక్కిరు ఈ ఎవరైతే మన ఈ డిపార్ట్మెంట్ చూసే నాగిరెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడి తర్వాత మళ్ళీ చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది నంబర్. ఇప్పుడు మా వెనుక బ్రాహ్మణ్స్ కుటుంబం ఉండే సింగిల్ పోర్షన్. నాగిరెడ్డి గారు సార్ ఎవరు సార్? నిన్న నేను కామారెడ్డి నుంచి కాల్ చేశాను సార్, మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏం లేదు. మా దగ్గర ఫ్లడ్డింగ్ ఇంకా ఉంది. నోరు మూసుకోండి. నేను పిచ్చా మీకేమన్నా? ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ. ఉద్యోగం ఏంటి సార్? మా వాళ్ళు నిన్న ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉండే సార్. చూస్తున్నారు కదా, ఇది రెస్పాన్స్ అండి గవర్నమెంట్. ఆయన ఏంటండి పబ్లిక్ సర్వెంట్. మేము ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం చెప్పండి. మీ ముందే కదా మాట్లాడింది. ఇంతకంటే రెస్పెక్ట్ఫుల్ ఎవరన్నా మాట్లాడారు? పిచ్చోళ్ళయా అంటారు. మేము పిచ్చోళ్ళమా? ఆయన మంచోడా? ఓట్లు వేసిన వాళ్ళం పిచ్చోళ్ళు. సివిల్ సర్వీసెస్ నార్మల్ సర్వీస్ కాదు. ఒక సివిల్ సర్వెంట్ కి ఎంత రెస్పెక్ట్ ఇయ్యానో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం. నేను యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ ని నేను ఏ లెవెల్లో రెస్పెక్ట్ ఇయ్యానో ఆ లెవెల్లోనే మాట్లాడినా. పిచ్చోళ్ళయా మీరే విన్నారు కదా ఏం మాట్లాడిండో. ఇదా మేమేం చేయాలో చేస్తున్నామంటే, ఫ్లడ్డింగ్ ఉంది, ఇప్పుడు ఈ కాలనీ ఉంది, ఇది వాటర్ లాగింగ్ బాగున్నట్టు ఏం చేయాలి అవన్నీ ఎవరు తీసుకోవాలి? ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వీలే కదా తీసుకోవాల్సింది. ఎవరు తీసుకోరు? రెస్పాన్సిబిలిటీ అనేది ఇలా ఉంది. నిర్లక్ష్యం మీరే చూస్తున్నారు కదా మేడం. అవుట్ స్పీకర్ పెట్టినాం, నిర్లక్ష్యం ఎట్లా చేస్తున్నారు చూసారు కదా.